కాగితాలేమిటి, తెగదింపులేమిటి? ఏమంటున్నావు నువ్వు? అయ్యో అమ్మమ్మ, ఇంతకాలం చెప్తే అలుగుతాడు, నువ్వు కోపం చేస్తే ఇంకా మారం చేస్తాడని దాచాను. అందుకే నాకు ఇంత అపకారం చేసి దాని కొంగు పట్టుకొని పోయాడమ్మమ్మా. ఏంటమ్మా కాగితాలేమిటి, ధైర్యం ఏమిటి? బావ నాతో విడాకుల కాగితాల మీద సంతకాలు చేయించుకున్నాడు. లక్ష్య పెట్టకుండా పోగలిగాడు. ఏమిటి, విడాకుల కాగితాలా? అవునమ్మా. ఏమిటి, నీకేమైనా పిచ్చి పట్టిందా? విడాకుల కాగితాల మీద సంతకాలు చేయడం ఏమిటి? అంత కొంపలు ముంచే పని ఎందుకు చేసావే? నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు. ఇదిగో ఇటు చూడు, మర్యాదగా ఆ పేపర్స్ మీద సువర్ణాక్షరాలతో నీ సంతకం అన్నా పెట్టు, లేదా ఈ విషం అన్నా తాగు. ఈ విషం నేను తాగి చచ్చైనా నిన్ను సాధిస్తా. బాబు చేస్తానని బెదిరిస్తే భయపడి సంతకం చేశానమ్మమ్మా. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయం లాభం? చచ్చేవాడికి చంపేవాడికి డైవర్స్ పేపర్స్ తో ఏం అవసరం? అసలు ఏమనుకుని సంతకం పెట్టావే? ఏమే, వదిలించుకోవడానికి అన్న చిన్న ఆలోచన నీకు రాలేదా? లేని రెక్కలు వాడికి ఇచ్చి ఇప్పుడు నెత్తినోరు కొట్టుకుంటే ఏం లాభమే? ఈ ఏడుపేదో వాడి ఇంటికి రాగానే చెప్పుంటే వాడి రెక్కలు విరిచి కట్టేసేదాన్ని కదే. ఎంత పని చేశావే! చచ్చా, భయపడ్డాను, భయపడి చెప్పలేదు అని పిచ్చి మాటలు ఇప్పుడు మాట్లాడతావేమే? ఆ భాగీరథి అసలే జిత్తులు మారినక్క. దాని మనవరాలు దానికన్నా 4 ఆకులు ఎక్కువే చదివినట్టుంది. వాళ్ళిద్దరూ వచ్చిన దగ్గర నుంచి నేను జాగ్రత్త పడుతూనే ఉన్నాను కదా. ఎందుకు అలా చేస్తున్నాను? వాడు వాళ్ళ పంచన చేరిన దగ్గర నుంచి నేనెందుకు ఆరాటపడుతున్నాను? నానా తిప్పలు పడి వాడింటికి వచ్చేంత వరకు నిద్రపోకుండా ఎందుకుంటున్నానో కాస్తైనా అర్థం చేసుకోలేదా? ఇలాంటి కొంపలు ముంచే పనులు చేస్తాడేమోనని భయపడుతూనే ఉన్నాను. అనుకున్నంత పని చేశాడు. దానికి నువ్వే ఊతమిచ్చావే, బుద్ధి తక్కువదానా. అరే అందుకేనే నిన్ను తిగరు బుచ్చని పిలిచింది. వాటాలు వాటాలు అంటూ ఆఫీసులో దూరారు. పుట్టినరోజు అంటూ వాడిని పిచ్చాన్ని చేశారు. ప్రేమ మన్ను మశానం అంటూ నా నెత్తిన తని వాడిని ఎత్తుకుపోయారు. చచ్చ, నీ బతుకు మీద నా పరువు మీద దెబ్బ కొట్టాడేవాడు. అమ్మమ్మ, అలా తిట్టబాకమ్మమ్మ. ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు. ఇంకా చేయడానికి ఏముంది? ఎవరేడుపులు వాళ్ళు ఏడుస్తూ, ఎవరి కొంగులతో వాళ్ళ కన్నీళ్లు తుడుచుకోవడమే. ఏంటమ్మమ్మ గారు, అసలే ఇది భయపడుతుంటే అన్నీ తెలిసి మీరింకా దాన్నలా భయపెడతారేంటి? ఆహా, నాకన్నీ తెలుసని తెలుసు కదా, మరి నాతో ముందే ఎందుకు చెప్పలేదు? తెలిస్తే ఏం చేయాలో వాడు ఉన్నప్పుడే చేసేదాన్ని కదా. అమ్మమ్మ గారు, భయపడి సంతకం పెట్టాను,
భయపడే చెప్పలేదు అంటుంది. అదెందుకు భయపడింది? ఈ సంసారం కోసమేగా. అదే సంశయంలో పడి మిమ్మల్ని అడిగితే మీరింకా దాన్ని సమస్యల్లో నెడితే ఎలా? పైగా అది హాస్పిటల్ పాలైంది మీ మనవడి అవమానం వల్ల. హాస్పిటల్లో దానికేమీ తెలియని అయోమయంలో ఉన్నప్పుడు బెదిరించి సంతకాలు చేయించుకున్నాడు మీ మనవడు. సంతకాలు పెట్టించుకున్న తర్వాత అది హాస్పిటల్ నుంచి తిరిగొచ్చింది. అప్పుడు అనుమానం. ఆ అనుమానం తీర్చడానికి పెద్ద మనిషి సాక్షిగా వస్తే అడవి మనిషిని కొట్టి పారేశారు. పోనీ పరీక్షలు చేయించండి అని నేనంటే పరీక్షల్లో అనుకూలంగా రిజల్ట్ వచ్చినా అబద్ధం ఆడినందుకు శిక్షగా బిడ్డకి ధర కట్టిస్తా, కానీ బిడ్డను వదిలేసి వెళ్లాలని కండిషన్ పెట్టారు. దానికి ఇది అంగీకరించలేక మా పుట్టింటికి వెళ్ళిపోయింది. అక్కడి కూడా ఇమడలేక గమ్యం లేని ప్రయాణానికి స్థిరపడింది. ఏదో ధైర్యం చెప్పి సందర్భం కలిసొచ్చి ఇక్కడుండే అవకాశం దక్కింది. ఈ స్థానం కూడా దక్కుతుందో దక్కదో అని బిక్కుబిక్కుమనుకుంటూ తన గుండెల్లో భయాన్ని నింపుకుని బ్రతికేది. ఎలా మీకు ఆ విషయం చెప్పగలుగుతుంది? అయినా కూడా అది చెప్పే ప్రయత్నం చేసింది. కానీ పరిస్థితులు బాగోలేదు. ఉన్న చిరాకులు చాలు, ఇప్పుడొద్దు అని స్వర్ణం నేనే ఆపానమ్మమ్మ గారు. ఓహో, తమరికి ఈ విషయం తెలుసన్నమాట. నీకు తెలిస్తే మరి ఆ పెద్ద మనిషి కూడా తెలిసే ఉంటుంది. ఏం జడ్జి గారు, తమరికి తెలుసా? నాతో ఏం చెప్పలేదు. తను నీకెందుకు చెప్పలేదో అదే భయంతో నాకు చెప్పుండడు. ఆ పేపర్స్ ఎలా అయినా దక్కించుకోవచ్చన్న ధైర్యంతో ఆగా ఉన్నానమ్మా. అంటే నీకు తెలుసా? శభాష్, మీ అందరికీ తెలుసు. ఈ పిచ్చి ముత్తమ్మకేమిట్లే చెప్పేదని నాకు మాత్రం చెప్పలేదు. హ, ఇప్పుడు చెప్పేం ప్రయోజనం? ఈయనేమో అబద్ధం చాటారు, మీరేమో నిజం దాచారు. బాగుంది బాగుంది. పిచ్చి మొత్తమ్మా లేదు, పెరంగి మల్లమ్మ లేదు గాని ఊరికే గతం దవ్వడం మానేసి ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు. నాకు ఈ విషయం ఇప్పటిదాకా చెప్పకుండా ఇప్పుడు ఆలోచించమంటారే? దాచాము సాధిద్దాం అనుకున్న వాళ్ళనే అడగండి. చేతనైంది చేయండి. వాడు వాళ్ళ చేతుల్లో పడ్డాడు. హ, నా పని కుడితిలో పడ్డ ఎలకలా అయిపోయింది. నాకేమీ తోచట్లేదు. భవిష్యత్తులోనూ చేయడానికి ఏమీ కనిపించట్లేదు. దీన్ని నెత్తిన తన్ని దాన్ని నెత్తిన పెట్టుకుని ఊరేగేలా ఉన్నాడు వాడు. అది జరగని పని. అంత దూరం రానివ్వటానికి మేమేమన్నా పిచ్చాడమా? న్యాయం తెలియని వాళ్ళమా? ఏం చేస్తారే? తల తీసి మొలేస్తారా? అయినా నాకిష్టం, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని రాసిచ్చిన తర్వాత చేతులున్నా నోరున్నా చేష్టలొడిగి కూర్చోవడమే. ఆ కాగితాలతో వాడు నాలుగు గీసుకోవాల్సిందే. తను ఇష్టం అన్నంత మాత్రాన ఇద్దరి మధ్య బంధం రద్దు చేసి చెల్లు చీటి ఇచ్చి వాడిని వదిలేస్తారనుకుంటున్నావా? మంగా, చట్టం తెలిసిన వాడిని నేనున్నానే. ఆ చట్టమే చెప్తుంది కదండి, భార్య ఇష్టం అన్న తర్వాత ఏ చట్టానికి కష్టం కాదని. ఆ ఇష్టం వెనక నిజమెంతో తెలుసుకున్న తర్వాతనే విడాకులు ఇస్తారు. చూడండి, ఈ చట్టాలు, విచారణలు, నిజాలు, సాక్ష్యాలు ఇదంతా అంత తేలిగ్గా తేలే విషయమా? అయినా వాడు చట్ట వ్యతిరేకంగా ఏదైనా ఆధారం దొరికేలా చేస్తేనే కదా వాదనలకి ప్రతివాదనలకి అవకాశం ఉండేది. ఇప్పుడు అదేదో కొత్త ట్రెండ్ ఒకటి వచ్చింది కదా. అదేమిటి? అదే అదే సహజీవనం అని సంసారం మొదలు పెడితే ఎవడేం చేస్తాడు? ఏమండి,
ఇవన్నీ ఇలా తేలే పనులు కాదు గాని అటు చీరాల నుంచి 100 మందిని ఇటు పిఠాపురం నుంచి 100 మందిని పిలిపిస్తే ఎక్కడున్న వాళ్ళని గాలించి పట్టుకొచ్చి చితకబాది మనకు అప్పచెప్తారు. పిలిపించండి. అప్పుడు గాని మనల్ని కూడా లాకప్లో వేసి చితక బాధరు. అయినా 10 సుమోలు 4 లారీలు వేసుకుని వెళ్ళడానికి ఇదేమన్నా సినిమా అనుకుంటున్నావా? అసలే రాష్ట్రాలు మారాయి, ప్రభుత్వాలు మారాయి. పైగా పోలీసు వ్యవస్థకి కోట్లు ఇచ్చారు. ఈ సమయంలో పిచ్చి వేషాలు వేస్తే తిత్తి బయటకు తీసి ఆరేస్తారు. 2 రోజులు ఆగు. వాళ్ళ వివరాలు తెలుసుకుని వాళ్ళ ఆలోచనలు తెలుసుకుని చేయాల్సింది చేద్దాం. అమ్మా స్వర్ణ, నువ్వేం బాధపడకు. నీ సంసారానికి వచ్చిన భయం ఏమీ లేదు. చూడు సాకేత్, మళ్ళీ మళ్ళీ ఆలోచించుకో. రేపు మేమేదో నిన్ను బలవంత పెట్టామని ఇలా చేశారు అలా చేయించారు అని అనొద్దు. కరెక్ట్ డెసిషన్ తీసుకో. కన్ఫర్మ్గా ఉండాలి. నీ ఇష్ట ప్రకారమే జరగాలి. నో ఆబ్లిగేషన్. తర్వాత మమ్మల్ని బ్లేమ్ చేయొద్దు. ఎందుకు అన్నిసార్లు అడుగుతావు? నేనంత క్లియర్గా చెప్పాక నీకెందుకు డౌట్ వస్తుంది? అనుభవాలు జాగ్రత్త పడేలా చేస్తాయి అంటారు. అందుకే అది అన్నిసార్లు అంత పర్టికులర్గా అడుగుతుంది. ఇదివరకంటే ముందుకు 3 అడుగులు వెనక్కి 7 అడుగులు వేశాం. ఇంత దూరం వచ్చాక మా ఏర్పాట్లు మేము చేసుకున్నాక మళ్ళీ నువ్వు వెనక్కి తగ్గితే మేము ఊరేసుకుని చావాల్సి వస్తుంది. అదంటే వైజాగ్, కానీ ఇది మా ఊరు. మాకంటూ ఓ ప్రత్యేకత, పరువు, మర్యాదలున్నాయి. వద్దు వదిలే అన్నా కానీ నువ్వే కావాలి కావాలి అని నేను అడిగిన వాటన్నిటికీ ఒప్పుకుని వచ్చావు. అయినా ధర్మంగా అడగాలి కాబట్టి అడుగుతున్నాను. హారతి, ఇప్పుడు ఇవన్నీ ఫైనల్. నో చేంజెస్. ఈసారి ఆ దేవుడొచ్చి చెప్పినా వినను, తిరిగి వెళ్ళను. నాకు నువ్వు కావాలి. నువ్వు తప్ప నాకింకేది విలువైంది కాదు. ఈ మాట పక్కా ఫిక్స్. మీరు ఏం చెయ్యమంటే అది చేయడానికి నేను రెడీ. మేం చేయమంటే చేయడం కాదు, నీకిష్టమైందే మేం చేయించాలని అనుకుంటున్నాం. ఏంటది? నువ్వు మీ ఆవిడతో డైవర్స్ నాకు ఇష్టమే అని సంతకాలు చేయించుకున్నావు కదా? అవును, అవి మీ దగ్గరే దాచా కదా. వాటినే బయటకు తీయాలనుకుంటున్నాం. అంటే తను నూరిచ్చిన ఆయుధాన్నే తన మీదే ప్రయోగించాలనుకుంటున్నాం. నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. అర్థమయ్యేటట్టు క్లియర్గా చెప్పండి. నువ్వు నీ భార్యను వదిలేయాలని క్లియర్గా ఉన్నావుగా? అందుకే కదా సంతకాలు పెట్టించుకుంది. ఫైనల్గా నిన్ను అడిగి లాయర్ దగ్గరికి తీసుకువెళ్ళి నీ భార్యకి డైవర్స్ అప్లై చేస్తూ నోటీసులు పంపిద్దామని నిర్ణయం తీసుకున్నాం. అటు క్లియర్ కాకపోతే రేపు చాలా లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. గుడ్ డెసిషన్. నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. ఎక్కడ సిగ్నేచర్ చేయమంటే అక్కడ చేస్తాను. నోటీసులు అందగానే మీ గ్రాని అగ్నిపర్వతంలో పగులుతుంది. ఏం పర్వాలేదు. ఇది నా పర్సనల్ లైఫ్, నా డెసిషన్. ఇక ఎవరి ఇన్ఫ్లుయెన్సెస్కి భయపడను, వెనక్కి తగ్గను. ఆ మాట మీదే అలాగే ఉండు. హ్మ్. పద భాగి, లాయర్ దగ్గరికి వెళ్దాం. రామ్మ. ఏమండి జగన్నాథం గారు, రిటైర్డ్ జడ్జి గారు, రండి రండి మహానుభావ రండి. ఏంటి పిలుపు ప్రత్యేకంగా ఉంది? అంత వెటకారం జోడించడం ఎందుకో? వెటకారం కాదండి,
ఎండు కారం రాసి శ్రీముఖాలు పంపించాడు నీ మనవడు. అదేంటి సడన్ గా నీ మనవణ్ణి నా మనవణ్ణి చేశావు? శ్రీముఖాలు, బహుముఖాలు, కారాలు, మిరియాలు అంటున్నావు. జడ్జిని, చట్టం తెలిసిన వాణ్ణి, తాడు బొంగరం అలా తిప్పుతాను ఇలా తిప్పుతాను అన్నారుగా. ఇప్పుడు చూపించండి మీ తెలివితేటలు, తాడు బొంగరం ఆటలు. అసలు ఏం పంపాడు? ఎందుకలా మాట్లాడుతున్నావు? ఫోన్ చెయ్యవయ్యా, వెళ్ళి 4 తగిలించి లాక్కొద్దాము అంటే ఇదేం సినిమా కాదు, తిత్తి తీసి ఆరేస్తారు అన్నారు. ఆలోచిద్దాం, చర్యని బట్టి ప్రతిచర్య అన్నారుగా. వాడు లాయర్ నోటీస్ పంపించాడు. బావా, లాయర్ నోటీసులు పంపాడా? ఆ తమరు సంతకాలు చేసిన సమ్మతి పత్రాలు జత చేసి మరీ పంపించాడు. అయ్యో, ఇప్పుడెలా అమ్మమ్మా? ఆ మాట ఆయన గారిని, ఆ జడ్జి గారిని అడగవే. నా రూట్లో నేను వెళతానంటే వద్దని ఆపేరుగా పెద్ద మనిషి. నీకు నీ సంసారానికి ఏం భయం లేదని హామీ కూడా ఇచ్చారుగా. చెప్పవయ్యా, చెప్పు. దానికి ఏ సమాధానం చెప్తావో చెప్పు. ఎలా ఓదారుస్తావో ఓదార్చు. అప్పుడే బయలుదేరుంటే ఈ పాటికి నా మనవడు నా ఇంటికి వచ్చి చేతులు కట్టుకుని నా ముందు నిలబడి ఉండేవాడు. మంగా, వాడు నీ మీద కూడా చేయెత్తిన సంగతి మరిచిపోయి మాట్లాడుతున్నావు. వెళితే ఇంట్లో కాకుండా వీధిలో చాచి కొట్టేవాడు. అయినా నోటీసులు వస్తేనే తీర్పు వచ్చినట్లు, వాళ్ళ వివాహ బంధం తెగిపోయినట్టు మాట్లాడతామే. ముందా కాగితాలు ఎలా ఇవ్వు. తీసుకోండి, తీసుకెళ్ళి ఈ శ్రీముఖాలకి శ్రీకూర్మంతో పూజలు చేయించండి. శ్రీకూర్మంతో పూజలు కాదే, సివిల్ కోర్టులో నీ మనవడి తాట తీస్తా. అవసరమైతే ఈ రిటైర్డ్ జడ్జి లాయర్ అవతారం ఎత్తి లా పాయింట్స్ తో వాడి కీళ్లు విరిచి తలంచుకుని పడి ఉండేలా చేస్తా. ఇక జన్మలో మరెవరి మీద తిరగబడకుండా ఉండేలా చేస్తా. స్వర్ణ, నువ్వు ఏడవకమ్మా. నీకొచ్చిన భయం ఏమీ లేదు. ఈ తాతయ్య మీద నమ్మకం ఉంచు. నీ భర్త తిరిగొచ్చి నీ కాళ్ళు పట్టుకునేలా చేస్తాను. నీ భవిష్యత్తుకు నేను గ్యారంటీ ఇస్తానమ్మా. ఏడవద్దమ్మా. ఏడ్చే ఆడవాళ్ళ జీవితాలతోనే మగాళ్ళు ఆడుకోవాలని చూస్తారు. ధైర్యంగా ఉండు. నేను సంతకాలు చేశాను కదా తాతయ్య, ఏ రకంగా ధైర్యంగా ఉండను? స్వర్ణ, సంతకాలు పెడితే అయిపోయినట్టేనా? ఎందుకు సంతకాలు పెట్టాల్సి వచ్చిందో కూడా పరిశీలిస్తారని తాతయ్య గారు నిన్నే చెప్పారు కదా. ధైర్యంగా ఉండు అని చట్టం తెలిసిన తాతయ్య గారు చెప్పాక ఎలా ఉండాలి అంటావేంటే? చూడు స్వర్ణ, నీ వెనకాల అనుభవం ఉన్న తాతయ్య ఉన్నారు. ఆయన ఆలోచించకుండా ఏమీ మాట్లాడరు. సాకేత్కి విడాకులు అంత తేలిగ్గా రావు. సాకేత్ బావంటే ఇష్టం, బావంటే ప్రాణం. బావ లేకుండా నేను బ్రతకలేను. భర్త వదిలేసిన భార్యనో,
తండ్రి ప్రేమ లేని కొడుగ్గా నేను నా బిడ్డ బ్రతకలేము